జ్యోతి ప్రజ్వలన అని చెప్పండి. జ్యోతి ప్రజ్వలన అనేది జరుగుతుంది. మరి ఆ అలాగే తారకరామారావు గారి పాప చక్కగా వారు మరి సమయం 3 నిమిషాలు గుండాల గారు మరి ఒక కోటి పని మీద మరి రాజమండ్రి చెప్పారు. ఫోన్ చేసి సైనికులు విడిగా సమయం అయిపోయింది కనుక సమయంలో రామారావు గారు నేను చెప్పినట్టు చెప్పండి. అధ్యక్షుడిగా తారక రామారావుని నేను చెప్పండి. మీరు తారక రామారావుని నేను జేఏసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నీతి నిజాయితీగా మన మిత్రులందరికీ కూడా సహాయపడతానని ఈ ప్రమాణ స్వీకారంగా వాగ్దానం చేస్తున్నాను. కులానికి మతానికి అతీతంగా రాజకీయాలకు అతీతంగా మా మ్యారేజ్ మీడియేటర్స్ మిత్రులందరికీ కూడా అందుబాటులో ఉండి నేను సేవ చేయాలని వచ్చాను. ఈ సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాను. గమనించండి, మనం వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాలని, మన మ్యారేజ్ మీడియా అందరికీ కూడా మర్యాద జరగాలనే ఉద్దేశంతో అందరినీ కలుపుకొని మేము చేసింది ఏర్పాటు చేశాం. కాబట్టి ప్రమాణ స్వీకారం ఒక రామారావు గారి చేత చేయించాం. తర్వాత మిత్రులు మన ఈస్ట్ వాడిలో ఉన్న సభ్యులు వాళ్ళని కూడా పరిచయం చేస్తున్నాం. ఒక్కొక్కరు పరిచయం చేసి ఇప్పుడు ఉపాధ్యక్షుడు, తర్వాత మన పురుషోత్తం గారు సెక్రటరీగా ఈస్ట్ వాడిలో ఉన్నారు. తర్వాత జాయింట్ సెక్రటరీగా శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగిలిన సభ్యులుగా కొంతమంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ పదవులు అనేది కూడా ముందు అందరూ సమక్షంలోని అందరినీ పిలిచి మనం ఏకతాటి మీద ఒకే జేఏసీగా ముందుకు నడవాలనే ఉద్దేశంతో ఇప్పుడు అధ్యక్షుల వారితో ప్రమాణ స్వీకారం చేయించాం. కొద్దిగా నిశ్శబ్దంగా ఉండండి అమ్మా. సభకు నమస్కారం. ముఖ్యంగా ఇది ఒక వ్యవస్థ, అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవస్థ కాబట్టి ఇది 26 జిల్లాలకి సంబంధించినటువంటి విషయం. అందుకని కాస్త శ్రద్ధగా మీరు విన్నట్లయితే అందరూ అవగాహన చేసుకొని ఆ రకంగా అందరూ కలిసి ప్రయాణం చేస్తే మనకి ఏదైనా మంచి జరుగుతుందనేది నా అభిప్రాయం. అదేవిధంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకునేది ఏంటంటే 26 జిల్లాల వాళ్ళు కూడా మనిషికి ఇగో ఉంటుంది, దాన్ని తగ్గిస్తే చాలు, ఇంక మరి ఏం అక్కర్లేదు. ఆ రకంగా మనందరూ కలిసి నడుద్దామని చెప్పేసి నా సభాముఖంగా నా సదాభిప్రాయం తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పుడు జేఏసీలో ఒక బాడీ ఏర్పరిచాం. అన్ని జిల్లాలను కలుపుకోలేదని చెప్పేసి ఒక సంస్థగా ఏర్పడినాం. కానీ ఇంకా అభివృద్ధి పదంగా నడిచేవారిని కలుపుకొని నామినేట్ పోస్టులు ఇచ్చుకుంటూ
అన్ని జిల్లాలకి ఇది వ్యాపింపజేస్తూ అందరి కష్టాలు తీర్చుతూ అన్ని రకాలుగా మనం ఒక ప్రణాళికాబద్ధంగా ఇప్పుడు ఇది మన జగన్ గారు 3 లక్షలు ఇస్తే టీడీపీ 4 లక్షలు ఇచ్చారు. అలా కాకుండా మనం ప్రణాళిక ఎలా ఉండాలంటే ఎప్పుడు ఒకటే 3, 4 అవుదాం, 4, 5 అవుదాం. కాబట్టి మన ఏంటి సంస్థ సేవా సంస్థ కాబట్టి ఈ సంస్థని మీరు ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని దీని మీద ఆధారపడి పోషించుకునే వాళ్ళు కుటుంబాన్ని పోషించుకునే చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఉన్నా లేని అనే భేదం లేకుండా ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు. నా వాళ్ళు నా వెనుకున్నారనే ధైర్యంతో ముందుకు నడుస్తారని ఈ వివాహ మధ్యవర్తుల సంఘం ఈ రకంగా వర్ధన చేసుకుంటూ దీన్ని గొప్పగా ఘనంగా జిల్లా అంతా స్టేట్ అంతా కూడా వ్యాపించేలాగా ఒక ప్రణాళికబద్ధంగా జిల్లా కమిటీని ఏర్పరిచాం. కాబట్టి అందరూ కూడా దీన్ని సాధించినట్లయితే అంతా కలిసి బతుకుతాం. ఎక్కడ ఎటువంటి అవంతరాలు లేకుండా ఎటువంటి అవంతరం వచ్చినా ఇక్కడ నేను ఒక అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి ఎటువంటి విషయాన్నైనా నాకు తెలిసిపడినట్లయితే వెంటనే స్పందించి దానికి తగిన న్యాయం చేస్తానని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్తూ ఎంతతో నేను అనిపిస్తాను. ఇప్పుడు బాడీలో ఉన్న వాళ్ళకి ఎందుకు సన్మానం చేయట్లేదు నచ్చలేదు. సన్మానం చేసిన తర్వాత కార్యవర్గం లిస్ట్ కావాలి. వైస్ ప్రెసిడెంట్ గారు ఎవరు అర్హత ఏంటో చక్క నీట్గా అర్థమయ్యేలా చెప్పండి. కంగారు ఏం లేదు. పట్టణంలో ఉన్నటువంటి మన వెంకటరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. వారిని తర్వాత థ్యాంక్ యూ అన్న, కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ. సత్యనారాయణ గారు ఏలూరు వ్యవస్థాపకులు. వారిని కూడా వధువర్ల కళ్యాణ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పు సత్యనారాయణ గారిని ఆహ్వానిస్తున్నారు. సత్యనారాయణకి సన్మానం చేస్తుండగా ఉప్పు సత్యనారాయణ గారిని శరీ గారు అలాగే ఐక్యత సత్యవాది గారు జయశ్రీలో స్త్రీల పట్ల ఎంతో ముందు సంవత్సరంలో ముందుకు వచ్చారు. వారిని కూడా సన్మానం చేసి అభినందిస్తున్నారు. తప్పకుండా కూడా వారి భార్యభర్తలు కూడా ఈ రకంగా సన్మానం చేయడం చాలా సంతోషకరమైన సభ్యులుగా ఉన్నారు. సంతోషం.